అందరికీ నమస్తే అండి. దేశంలో రాజకీయం చేయాలి అంటే డబ్బులు ఉండాల్సిందే. డబ్బులు కూడా బీభత్సంగా ఉండాల్సిందే. అదేదో సినిమాలో చూడండి, రెబల్ సినిమా అనుకుంటా. అక్కడ ప్రభాస్ వాళ్ళ ఫాదర్ని, కృష్ణరాజుని, వాళ్ళు పెట్టిన క్యాండిడేట్ని ఎలక్షన్స్లో ఓడించడానికి అతను భారీగా ఆస్తులన్నీ అమ్మేసి ఒక పెద్ద పోగేస్తాడు, డబ్బులు పోగేస్తాడు. ఎందుకు? ఎలక్షన్స్ కోసమని. సో సినిమాల్లో చూపించినట్టు మన బయట కూడా దేశం మొత్తం రాజకీయం అంటే దరిద్రమే. డబ్బులు పోగేయాల్సిందే, డబ్బులు బీభత్సంగా ఉండాల్సిందే. నేను నిప్పు, నేను నిజాయితీకి నిలువుటద్దం, నేను అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశాను అని ఎంత పేరు చెప్పుకున్నా, ఎంత గత చరిత్ర ఉన్నా అది గతమే. అందుకు ఖచ్చితమైన ఉదాహరణ అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఒక ఐఐటిఎన్, ఆయన ఒక ఐఆర్ఎస్ ఆఫీసరు. ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉంటూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్నా హజారే ఆధ్వర్యంలో జరుగుతున్న లోక్పాల్ బిల్లు కోసం జరుగుతున్న ఉద్యమంలో ఆయన నేరుగా పాల్గొన్నాడు. అసలు దేశంలో అవినీతి అనేది ఉండకూడదు, రాజకీయ పార్టీలు అనేది కడిగిన ముత్యంగా ఉండాలి, ₹1 అవినీతి చేసినా సరే వాళ్ళ పదవులు పోవాలి, సో విదేశాల్లో దాచుకున్న నల్లధనం ఇండియాకి రప్పించాలి, అసలు బ్యూరోక్రసీ అవినీతి కానీ, పొలిటికల్ అవినీతి కానీ, అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ కానీ ఏ స్థాయిలో కూడా అవినీతి ఉండకూడదు, అవినీతి చేస్తే వాళ్ళ పదవులు పోవాలి, జైలు శిక్ష ఇమీడియట్గా పడాలి అని ఒక లోక్పాల్ బిల్లు రావాలి అని చెప్పి అన్నా హజారే గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే దానికి అరవింద్ కేజ్రీవాల్ గారు మద్దతు పలికి అలా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. సో ఆ ఉద్యమం 2011, 2012లో జరిగింది. ఒకానొక సందర్భంలో ఆ ఉద్యమానికి జడిసిన యూపీఏ ప్రభుత్వం 2011 డిసెంబర్ 25న లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టారు. అయితే వీళ్ళు ఒక 30 డిమాండ్లు పెడితే ఒక 11 డిమాండ్లను ఆమోదిస్తూ లోక్పాల్ బిల్లు పెట్టారు. దానికి అన్నా హజారే అండ్ అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళు ఎవరూ ఒప్పుకోలే. అది ప్రాథమిక బిల్లు మాత్రమే, అందులో మేము అడిగినవి ఏమీ లేవు, అది అవినీతి పరులకు కాపలా కాస్తున్నట్టుంది, అది మేము అంగీకరించమని మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టారు. మళ్ళీ బీభత్సమైన ఉద్యమం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అన్నా హజారే గారు విసిగిపోయి ఇంకా వీళ్ళ వలన కాదు అని చెప్పి తన ఆరోగ్యం క్షీణించి, తన వయసు క్షీణించడంతో తిరిగి తన సొంత రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్ళిపోయారు. ఈ ధర్నాలు, దీక్షలు, ఉద్యమాలు వదిలేసి అరవింద్ కేజ్రీవాల్ గారు ఇలా ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం ఇంకా పీక్స్కి వెళ్ళాలంటే రాజకీయమే సరైన మార్గం అని చెప్పి ఒక సామాన్యుడి పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అనే ఒక పేరుతో ఇది సామాన్యుడి పార్టీ అని పెట్టి దాని సింబల్ చీపురును పెట్టి, అంటే మేము అవినీతిని ఊట్ చేస్తాం అనేటట్టు చీపురును పెట్టి 2013లో మొదటిసారిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళారు. ఖర్చు పెట్టల, సాదాసీదా ఖర్చు మాత్రమే పెట్టారు. అభ్యర్థులకు ఎవ్వరికి కూడా పార్టీ డబ్బులు ఇవ్వాల, వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్, ఒక సాదాసీదా ఎక్స్పెండిచర్తో మాత్రమే సామాన్యులను పెట్టి ఎమ్మెల్యేగా గెలిపించి 28 మంది గెలిచారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 28 మంది గెలిచారు. కానీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో సీఎం కుర్చీ ఎక్కడానికి అది సరిపోదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తను ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం చేశాడో అదే పార్టీతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ పార్టీకి 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. సో ఈ 28, ఆ 8 కలిపి మ్యాజిక్ ఫిగర్ దాటారులే అని చెప్పి వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన రాష్ట్ర పరిధిలో అయినా సరే ఈ జన్ లోక్పాల్ బిల్లు తీసుకొద్దామంటే కాంగ్రెస్ ఒప్పుకోవట్లా. అందుకని ఈ కాంగ్రెస్తో మనం కలిసి ఉండకూడదు, వీళ్ళు ఎంతైనా పేచీకారులు అని చెప్పి 49 రోజుల్లోనే తన ప్రభుత్వాన్ని డిస్మాండిల్ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాడు. ఆయన తన ప్రభుత్వాన్ని తనే రద్దు చేసుకొని మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు. అలా 2015లో మళ్ళీ ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఆ ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్ గారి పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీగానే వెళ్ళారు. డబ్బులు పెద్దగా ఖర్చు పెట్టలేదు. చాలా సాదాసీదా జీవనం గడుపుతున్న వాళ్ళు, చాలా సామాన్యులు, పేపర్ బాయ్ అండ్ ఒక టీ కొట్టు నడిపేవాడు, ఇలా అత్యంత సామాన్యులు, ఒక విఆర్ఓ స్థాయి, ఒక గ్రామ స్థాయి ఉద్యోగి, ఇలా సాదాసీదా జీవితం గడుపుతున్న వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేశారు. అప్పుడు 2015 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. 70కి గాను 67 వచ్చాయి. సో అక్కడతో అరవింద్ కేజ్రీవాల్ గారి పేరు మారుమోగింది, దేశవ్యాప్తంగా మారుమోగింది.
సో ఇంకా ఆయనకు తిరుగులేదు. అప్పుడు ఢిల్లీ సీఎంగా పీఠమెక్కారు. ఇంకా అక్కడ మొదలైంది అసలైన చరిత్ర. పూర్తి మ్యాజిక్ ఫిగర్ వచ్చింది, పూర్తిగా ఆధిపత్యం వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ స్థానాలన్నీ చిక్కాయి. ప్రతిపక్షం లేదు, కేవలం ముగ్గురే. ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు కేవలం ముగ్గురు అంటే ముగ్గురే. సో ఇంకా ఆయన అనుకున్నదే రాజ్యం. అక్కడ మొదలైందనమాట. అక్కడ నుంచి నెమ్మదిగా రకరకాల అవినీతి చేసుకుంటా 2020లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. 2020 ఎలక్షన్స్లో కాస్త ఖర్చు పెట్టారు, కాస్త కమర్షియల్ పొలిటీషియన్గా టర్న్ అయ్యారు. సో 2020 ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్ గారికి తిరుగులేదు. 2020లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్ గారి పార్టీకి 62 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. అంతకుముందు 67 వచ్చేవి, 2020లో 62 వచ్చాయి. అంటే అక్కడ కూడా ప్రతిపక్షం వీకే, అరవింద్ కేజ్రీవాల్ గారిదే ఇది. సో 2020లో అధికారం రావడంతో ఇంకా మళ్ళీ తిరుగు లేకుండా పోయింది. ఆయనకు ఇంకా ఢిల్లీలో 2 సార్లు అధికారం చేపట్టాం కదా, పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి, పార్టీని విస్తరించాలి, అంటే కమర్షియల్ పాలిటిక్స్ చేయాలి. సో ఏ విధంగా సంపాదించాలి అనే మార్గం వెతుక్కొని సంపాదన మొదలుపెట్టారు. అలా అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాస్త అవినీతిమయమైన పార్టీగా మారిపోయింది. లిక్కర్ స్కామ్ ఒక్కటే బయటకు వచ్చి ఉండొచ్చు కాక, కానీ అక్కడ ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి. ఇంటర్నల్గా చాలా స్కామ్స్ ఉన్నాయి ఢిల్లీలో. లిక్కర్ స్కామ్ ఒక్కటే బయటకు వచ్చింది. ఎందుకంటే పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో 2022లో పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. 117 అసెంబ్లీ స్థానాలకు గాను 92 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. అక్కడితో బీజేపీకి మండింది. ఇదేంటి, మేము దేశవ్యాప్తంగా రాజకీయంగా అధికారంగా ఉన్నాము, మేము ఎక్కడ ఎంత ఖర్చు పెడితే వాళ్ళు కూడా అక్కడ అంతే ఖర్చు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఓటుకి 1000-2000 ఇస్తే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా అలాగే ఇచ్చారు. అంటే అక్కడ అధికారం కోసం కమర్షియల్ పాలిటిక్స్ జరిగాయి పంజాబ్ ఎన్నికల్లో. సో దాంతో బీజేపీ పెద్దలకు డౌట్ వచ్చింది, వీళ్ళకి ఇన్ని డబ్బులు ఎక్కడవి, అసలు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఏర్పడింది ఎక్కడ, మేము పేదవాళ్ళము, మాది సాధారణ పార్టీ, సామాన్య పార్టీ, మరి వీళ్ళకి ఇన్ని డబ్బులు ఎక్కడ ఎలా వచ్చాయి అని చెప్పి బీజేపీ ఆరా తీయడం మొదలుపెట్టి, సో ఆ పంజాబ్ ఎన్నికలకు 4 నెలల ముందే ఢిల్లీలో ఒక లిక్కర్ పాలసీ, కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చారు. సో దానిలో లీకులు మొదలయ్యాయి. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ చేత ఒక నివేదిక తెప్పించుకొని దాని మీదకి సిబిఐ, ఈడీ ద్వారా మూలాల్లోకి వెళ్ళి మొత్తం లాగారు. దేశవ్యాప్తంగా ఉన్న లిక్కర్ వ్యాపారులు అందరి యొక్క మూలాలు కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఉన్నాయి. ఎవడైతే తయారు చేస్తాడో వాడే డిస్ట్రిబ్యూట్ చేసి వాడే అమ్ముకోవచ్చు. ఏ, బీసీ అని 3 ఉంటాయి. ఏ అనేవాడికి, ఏ అనేది తయారు చేసేవాడు అనుకో, బి అనేవాడికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే వీళ్ళు ముగ్గురు వేరువేరు ఉండాలి. తయారు చేసేవాడు డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్ ఏమో అమ్మేవాడికి ఇవ్వాలి. ముగ్గురు వేరువేరుగా ఉండాలి. కానీ ఎవరు తయారు చేస్తారో వాళ్ళే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళే అమ్మకానికి, అంటే పూర్తిగా గేట్లు తెరిచేశారు, స్వేచ్ఛనిచ్చేశారు. మద్యం కంపెనీలకు స్వేచ్ఛనిచ్చేశారు. అలా స్వేచ్ఛనివ్వడం ద్వారా చాలా కంపెనీల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు వెళ్ళాయి. మన ఆంధ్రప్రదేశ్కు చెందిన కొన్ని కంపెనీలతో సహా, తెలంగాణ కవిత గారికి చెందిన కొన్ని కంపెనీలతో సహా చాలా కంపెనీల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు వెళ్ళాయి. దాదాపుగా 1200 కోట్లు వెళ్ళాయి అనేది బీజేపీ ఆరోపణ. ఆ ముడుపులతో పంజాబ్లో ఎన్నికలు చేశారు అనేది బీజేపీ ఆలోచన. సో వీళ్ళకి డబ్బులు ఎలా వచ్చాయి అనేది ఆరా తీస్తే ఈ స్కామ్ బయటకు వచ్చి, ఈ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ని ఇరికించాలి. సో డబ్బులు తీసుకున్నారు, మరి దాన్ని ఆధారాలతో సహా పట్టుకోవాలంటే ఎలా? సో అందుకే నేరుగా కేజ్రీవాల్ దగ్గరకు వెళ్ళిపోలే. ఒక ఫస్ట్ టార్గెట్ కేజ్రీవాలే. ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు తీసుకురావడం వెనక మెయిన్ టార్గెట్ అరవింద్ కేజ్రీవాల్. అతన్ని అరెస్ట్ చేయాలి, అతని అవినీతిని బయట పెట్టాలనేది బీజేపీ టార్గెట్. అందుకు డైరెక్ట్ అతన్ని అరెస్ట్ చేయాలి. సో అతని ద్వారా ఈ లిక్కర్ పాలసీలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ కంపెనీల యొక్క లావాదేవీలు ఏంటి అనేది ముందు కనిపెట్టారు. అలా మన శరత్ చంద్రారెడ్డి గారిని, మాగుంట రాఘవరెడ్డి గారిని, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ అప్రూవర్లుగా మారిపోయారు. మాకేం సంబంధం లేదు, మాకు వాళ్ళు ఎలా చేయమన్నారు అలా చేయమన్నారు అని చెప్పి అప్రూవర్లుగా మారిపోయి బీజేపీకి దాసోహం అయిపోయారు. సో అలా వీళ్ళు అప్రూవర్గా మారినప్పుడు ఖచ్చితంగా కొన్ని నిజాలు చెప్పేస్తారు కదా. అప్రూవర్ అంటే అదే కదా, జరిగిన తప్పు ఒప్పేసుకుంటాం, మమ్మల్ని ఏం అనొద్దు అనే కదా. సో వీళ్ళు అప్రూవర్గా మారి కొన్ని సాక్ష్యాలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా కవితను అరెస్ట్ చేశారు. తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా సింపతి లేదు, ఏం లేదని చెప్పి కవితను అరెస్ట్ చేశారు. కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ద్వారా, ఆమెకు చెందిన కంపెనీల ద్వారా అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పిన వ్యక్తికి 100 కోట్ల లావాదేవీలు జరిగాయని నిర్ధారించుకొని అరవింద్ కేజ్రీవాల్ గారిని ఫైనల్ లిస్ట్లో అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవం, అందులో 100 కోట్లు చేతులు మారిన మాట వాస్తవం, దానికి పూర్తి స్థాయి ఆధారాలు పట్టుకున్న మాట వాస్తవం. ఎందుకు వాస్తవం అంటున్నానంటే వీళ్ళు అప్రూవర్లుగా మారారు అంటేనే తప్పు ఒప్పుకున్నట్టు. మాగుంట రాఘవరెడ్డి గారు కానీ శరత్ చంద్రారెడ్డి గారు కానీ వీళ్ళు ఎవరైనా అప్రూవర్లుగా మారారంటే ఏంటి, తప్పు జరిగినట్టే కదా, తప్పు ఒప్పుకున్నట్టే కదా. సో వీళ్ళు తప్పు ఒప్పుకున్నారు అంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు ఇచ్చినట్టు. సో అలా పూర్తి ఆధారాలతో అరవింద్ కేజ్రీవాల్ని పట్టుకున్నారు. సో ఒక సామాన్యుడి పార్టీ, ఒక పేద పార్టీ, మేము నీతి నిజాయితీ నిప్పు అవినీతికి వ్యతిరేకం అనుకున్న పార్టీ కాస్త 100 కోట్ల ముడుపులు తీసుకొని దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీలతో పాటు కమర్షియల్ పార్టీగా అవతరించింది. ఇతర అవినీతి పరులైన నాయకుల్లాగానే అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఒక అవినీతి పరుడుగా జైల్లో ఉన్నాడు ఇప్పుడు. సో ఇంకెక్కడుంది, దేశంలో మేము సంస్కరణలు తీసుకొస్తాం, మేము మార్పు తీసుకొస్తాం, మేము నిజాయితీ పరులము, మేము నీతివంతులము అని చెప్పుకుంటారు కదా, అది ఎక్కడున్నట్టు? అరవింద్ కేజ్రీవాల్ గారు లాంటి వ్యక్తి వలనే సాధ్యం కాలేదు, ఇంకెవరి వలన సాధ్యమవుద్ది? సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు తీయడం ద్వారా బీజేపీకి భారీ లబ్ధి జరిగింది. బీజేపీకి మామూలు లబ్ధి జరగల. ఒకటి, పొలిటికల్గా ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు. 2, ఎవరెవరైతే తప్పుకు దొరికారో వాళ్ళందరూ బీజేపీకి ముడుపులు ఇచ్చుకున్నారు. సో అదనమాట బీజేపీకి జరిగిన లబ్ధి. సో ఓవరాల్గా దేశంలో రాజకీయ దరిద్రం ఎంతగా విస్తరించి ఉంది అనడానికి ఇదే సాక్ష్యం. థ్యాంక్ యూ.